కన్నా ముందే పాన్ ఇండియా స్టార్ రాజాసాబ్ వచ్చాడు. సో ఎందుకు సార్ అది అలా అయింది? ఎందుకు సార్ అంత రాజాసాబ్ రావడానికి కారణం ఏంటంటేనండి, అది ఏదో ఎస్టిమేషన్తో మంచి ఎలాగంటే మనకి మంచి దాంతో వచ్చింది. ఎలాగంటే ఫ్యాన్స్ బాగా ఎడిక్ట్ అయ్యారు. డెఫినెట్గా షూట్ షాట్ బ్లాక్ బస్టర్ అన్న ఉద్దేశంతో ఆడియో ఫంక్షన్లో మన మారుతి గారు చెప్పడం అనేది ప్రతి ఒక్క ఫ్యాన్స్ ని ఊరేగించింది. అంటే ఎంత కాన్ఫిడెన్స్ తో చెప్పాడంటే, నేను ఫలానా విల్లాలో ఉంటాను, అవసరం అయితే ఈ సినిమా కనుక దెబ్బతింటే ఒక 5 నిమిషాలన్నా సరే బోర్ కనిపించేలాగుంటే నా విల్లాకి రండి అప్పుడు అనేసి అంత కాన్ఫిడెంట్ గా చెప్పిన ఆయన, ఈ ఫ్యాన్స్ కూడా ఎంతో షూర్ షాట్ బ్లాక్ బస్టర్ ని నమ్ముతే అందరూ కూడా ఎంతో కాన్ఫిడెన్స్ తో ఉన్న అటువంటి సినిమా తీరా సినిమా చూసేటప్పటికి ఆ రిజల్ట్ ఆగిపోయేటప్పటికి ప్రతి ఒక్క ఫ్యాను డిసప్పాయింట్ అయ్యాడండి. దాని గురించి ఆ విషయంలో అయితే మారుతి గారు చేసిన తప్పుగానే నేను మేకింగ్ మాత్రం హాలీవుడ్ బాలీవుడ్ రేంజ్ లో ఉందని అంటున్నారు, మీరేమంటారండి? అంటే సాంగ్స్ గానీ చీప్ గ్రాఫిక్స్ కూడా ఉన్నాయంటున్నారు. దాని విషయంలో ఏంటంటే మేకింగ్ ఎలాగున్నా అంటే బడ్జెట్ ఉంది, మేకింగ్ ఉంది, పాన్ ఇండియన్ ఆర్టిస్టులు ఉన్నారు, సంజయ్ దత్ లాంటి పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, అంటే ఎక్స్ట్రాడినరీ కాస్టింగ్ ఉందండి. కానీ ఏంటంటే దాన్ని ఒక పాన్ ఇండియన్ డైరెక్టర్ గా ఎదిగే అవకాశం అనిల్ మన ఈ మారుతి కోల్పోయాడని నేను నమ్ముతున్నాను. ఆ విషయంలో అయితే పూర్తిగా మారుతి చేసిన తప్పే. ఒక అటువంటి గ్రేటెస్ట్ పాన్ ఇండియన్ స్టార్ అవకాశం ఇచ్చినప్పుడు ఆ సినిమాని నువ్వు బాగా తీసి నిలబెట్టుకుంటే నువ్వు కూడా ఎంతో గొప్పగా ఎదిగేవాడివి. అవకాశం నువ్వు కోల్పోయావని మారుతి గారు ఎకమీదైనా తీసే సినిమాలు కొంచెం బాగా శ్రద్ధ వహించి తీస్తే మంచిది అనేది నా ఉద్దేశం అండి. ఈ విషయంలో ఏంటంటే రాజాసాబ్ని ప్రభాస్ గారు ఏంటంటే అల్టిమేట్ గా అటువంటి జానర్ చేయలేదు కాబట్టి ఒప్పుకొని చేశారు. అది ఆయన తప్పు కాదండి. మారుతితో ఎందుకు చేసామని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఇది కూడా ఫ్యాన్స్ మరీ విపరీతంగా రెచ్చిపోకర్లేదు. ఈ మాట ఎందుకంటానంటే ప్రభాస్ గారు ఈ ఒక్క సినిమాతో అయిపోరు, ఆయన ఎన్నో గొప్ప సినిమాలు చేస్తారు. ఒక్క సినిమాతో ఆయన కనుమరుగా అయిపోయినట్టుగా మీరు ఫీల్ అవ్వలేదు. ఆయన ఇంకా మంచి సినిమాలు తీస్తారండి, గొప్ప సినిమాలు చేస్తారు. అప్పుడు కూడా ఫ్యాన్స్ అదే ఫ్యాన్స్ ఉంటారు. ఆ ఫ్యాన్స్ ఎంతో ఆనందంతో మళ్ళీ పాత ప్రభాస్ చూపించినా సరే ఎందుకు ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు సార్? పాత ప్రభాస్ పాయింట్ కొన్ని ఏదైనా సరే స్టోరీ సెట్ కానప్పుడు మనం ఎవరిని తీసుకొచ్చినా వర్కౌట్ మనం చూసేటప్పుడు బోర్ కలిగిస్తున్నప్పుడు అది ఎటువంటి ప్రభాస్ ఎంత కష్టపడినా వన్ మ్యాన్ షో అయినా సరే పనిచేయదండి. ఎందుకంటే ఆయన భుజాలు ఆయన ఎంతవరకు చేయాలో చేయగలడు. కానీ ఏంటంటే సినిమాలోను, స్క్రీన్ ప్లే లోను, కథనంలోను లేదా డైరెక్షన్ లోను దమ్ము లేనప్పుడు మనం ఏం చేయలేం. అందువల్ల ఏంటంటే సినిమా ఆ విధంగా పోయి తమన్ పాయింట్ కూడా వర్కౌట్ అవ్వకపోయింది సార్, మరీ వరస్ట్ అయిపోయింది. ఈ విషయంలో ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రతి దానికి రొట్టకొట్టుడు ఏదో బాలకృష్ణ గారికి ఏదో చేసాడంటే అనుకోవచ్చు, ఏదో అఖండ లేపడని ఏ బొక్క ఉండదు. ఓకే ఏదో సౌండ్ ఒకటి పెట్టేసి బాధేయటం, రేకులను బాధినట్టు బాధేయటం తప్ప అసలు ఆ తమన్ అనేవాడైతే వేస్ట్. ఎందుకంటే నందమూరి తమన్ అని ఎందుకు పెట్టుకున్నాడో, ఏ పాటలో తమ్మలేమో అదిరిపోయా అని ఏదో పాటలు ఏది సనాతన హైందవ ధర్మం అని ఎంతో గొప్పగా చెప్పిన ఆ సినిమా ఇలాంటి సాంగ్స్ ఒక ఏదో పాటలు ఆ సినిమాకి అవసరమా? ఈ తమన్నా లేకపోతే బొక్క ఆ సినిమా ఇటు రాజాసాబ్ని చెడగొట్టడంలో గానీ లేదా ఈ మన అఖండ 2 సినిమాని చెడగొట్టడంలో తమన్నా హ్యాండ్ ముఖ్యంగా ఉంది. ఎందుకంటే ఏదో సౌండ్ వద్దండి, ముందు అవతల మాట విన్నామండి. లేదా హీరో చెప్తున్నాడు, బాలకృష్ణ గారు చెప్తున్నాడు, ఆ మాట వినకుండానే నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నాడు, బాక్సులు పగిలిపోతే నేను గొప్పడు అని చెప్పింది. నీ అంత సన్నాసి లేడు. ఆ విషయంలో అయితే తమన్నే మైనస్ అండి, పెద్ద మైనస్ దీనికి. ఎందుకంటే ఇదే విషయం నేను రాజాసాబ్ సినిమాకి కూడా విన్నాను. అందువల్ల ఏంటంటే తమన్ ఇక మీదటైనా జాగ్రత్త పెట్టి ముందు డబ్బు వచ్చేసింది సార్ దీనిది రాజాసాబ్ రాదా అసలు? అంటే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశారు కాబట్టి మోర్ దెన్ థియేటర్స్ ఇచ్చారు. 2 days బిఫోర్ వచ్చాడు చిరంజీవి కంటే ముందు, 3 days బిఫోర్ వచ్చాడు సార్. 12th వచ్చింది. మరి డబ్బులు రాలేదంటారా? ఖచ్చితంగా రాలేదు. ఇది ఎలాగంటున్నానంటే, వాళ్ళు అల్టిమేట్ గా చెప్పింది ఏంటంటే 255 కోట్లు ఎంత వచ్చింది అన్నారు. కానీ అక్కడ వచ్చింది అయితే 230 కోట్లే. అందులో షేర్ వాల్యూ చూస్తే 55% తీసేయాలండి. అంటే 230 కోట్లలో నీకు 115 కోట్లు 110 కోట్లు వస్తుంది. కానీ బడ్జెట్ వచ్చి 300 కోట్లు అని చెప్తున్నారు. 300 కోట్లు బడ్జెట్ పెట్టినప్పుడు 115 కోట్లతో సినిమా ఎలాగ ఇదవుతుందండి? అల్టిమేట్ గా ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ ప్రతి ఏరియాలోనూ నష్టాలు పాలయ్యాడు. అదేంటంటే తర్వాత రాజాసాబ్ నిజమైన రాజాసాబ్ ప్రభాస్ గారు కాబట్టి ఎంతో కొంత రెమెడీ చూపించుంటారు. లేదా తర్వాత మంచి సినిమాకి డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం, ఆ నష్టాలని భర్తీ చేసుకునే అవకాశం తర్వాత ఎవరైతే రాజాసాబ్ తీసుకున్నారో వాళ్ళు మళ్ళీ ఇస్తారని నేను కోరుకుంటున్నాను. వాళ్ళైనా కొన్ని నష్టాల నుంచి బయటపడతారేమో చూద్దాం. ఎవరైనా కొత్త హీరో చూస్తుంటే బాగుండండి సినిమా ప్రభాస్ గారు కాకుండా.
ఈ లైన్ 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 ఏదన్నా లైన్ ఓకే కొత్త పరంగా లెక్కేసినానండి. ఎవరు చూసినా సరే ముందు ఎలా తీస్తున్నాడు, అతను డైలాగ్ ఎలా చెప్తున్నాడు, ఆ సినిమాకి ఆ డైలాగ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, సినిమా అసలు నిదానంగా వెళ్తుందా లేదా, ఒక గ్రాఫ్ ప్రకారం వెళ్తుందా లేదా, ఇది అబ్నార్మల్ గా ఉండి అది ప్రభాస్ గారే కాదు ఇప్పుడు విజయ్ దేవరకొండ చేసిన, లేకపోతే చివరికి సంపూర్ణేష్ బాబు చేసినా సరే లాజిక్ మెయిన్, తీసే విధానం మెయిన్ అండి. అదే సంపూర్ణేష్ బాబు తీసినా సరే 100 కోట్లు వస్తుంది, ఎందుకంటే అక్కడ కథనం బాగుండి, మ్యూజిక్ అన్ని బాగుంది, సినిమా అల్టిమేట్ గా రిజల్టే మెయిన్ కాబట్టి హీరో సెకండరీ. అటువంటి పాన్ ఇండియన్ స్టార్ ని నువ్వు అక్కడ పెట్టుకుని ఏదో నీ ఇష్టమైనట్టు తీసేసి నీ అవకాశాన్ని వచ్చిన మంచి అవకాశాన్ని పోగొట్టుకుని నువ్వు ఒక వేస్ట్ డైరెక్టర్ అసమర్థతతో ఉండిపోయింది అంటారా? అసమర్థతగా అంటే ఏదో చెప్దాం అనుకున్నాడు, దాని ఏదో రికవరీ ప్రాసెస్ లోకి వెళ్ళేదో చెప్పుకున్నాడు, కానీ ఓవరాల్ గా ఏంటంటే చాలా నష్టాలు పాలయ్యారు. మారుతి గారు ఎక్కడైనా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఒక సినిమా నష్టపోయి హీరో బ్యాక్ డ్రాప్ అవటం అంటే అది మాటలు కాదు. మీరు నిజంగా హీరోని వెనక్కి దించినట్టే కదా, అంటే ఫ్యాన్స్ లో విషయంలో దించేసినట్టు కాదు, ఆయన ఎంతైనా ఎదగలడు. ఆయన ఇప్పుడు ఫ్యాన్ అయిపోయినా మీకు వచ్చిన అవకాశాన్ని మాత్రం మంచిగా ఉపయోగించుకోండి, మంచి సినిమాలు తీయండి. థ్యాంక్ యూ సార్.